ప్రెస్ మీట్ పెట్టి తనకి విడాకులు ఇస్తానన్న మ్యాడీకి ఊహించని షాక్ ఇచ్చిన చిన్ని. షాక్లో నాగవల్లి, దేవా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ప్రమీల అయితే వచ్చి అంటూ ఉంటుంది చిన్నీతో, నీకు మ్యాడీ విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాడమ్మా అని అనగానే చిన్ని షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటంటే మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది. అవునమ్మా, నీకు మ్యాడీ విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఇంట్లో మ్యాడీని చాలా రెచ్చగొడుతున్నారు. అసలు నువ్వంటే అసహించుకునేలాగా వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది. నాకు మ్యాడీకి విడాకులు అంత ఈజీగా ఎలా అవుతాయని వాళ్ళు అనుకుంటున్నారు. అది ఎప్పటికీ కూడా జరగని పని. నా గొంతులో ప్రాణం ఉండగా నేను మ్యాడీకి విడాకులు ఇవ్వను అని అంటూ ఉంటుంది చిన్ని. నీ గురించి నాకు తెలుసమ్మా, నువ్వు ఏదైనా సాధిస్తావో, నీ భర్తని, నీ కాపురాన్ని నువ్వే నిలబెట్టుకో అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ విషయం నా అంతట నేనే వచ్చి నీకు చెప్పాలని అనుకోలేదు, కానీ నన్ను ఇక్కడికి పనిగట్టుకొని పంపించింది నా చెల్లి నాగవల్లి. తనే వెళ్ళి నీకు చెప్పమంది అని అంటూ ఉంటుంది. ఆ మాట విని ఇంకా షాక్ అయిపోతూ ఉంటుంది చిన్ని అయితే. అప్పుడే ఇక చిన్నికి నాగవల్లి అయితే ఫోన్ చేస్తుంది. ఏంటి, నాకు తెలియకుండా మా అక్కని నీ బుట్టలో పడేసుకొని ఇంట్లో ఉన్న సమాచారం మొత్తం కూడా మా అక్కకి మాయ మాటలు చెప్పి నీ వైపుకి తిప్పుకొని అన్నీ తెలుసుకున్నావని నాకు తెలిసింది. అందుకని ఈ అక్క చేత అయితే నువ్వు ఇంట్లో విషయాలు తెలుసుకున్నావు. మ్యాడీ నీకు విడాకులు ఇస్తానన్న విషయం కూడా మా అక్క ద్వారా తెలుసుకోవాలని మా పెద్దక్కని నీ దగ్గరికి పంపించాను అని అంటూ ఉంటుంది నాగవల్లి. మా అక్క ఈ పాటికే నీ దగ్గరికి వచ్చి మొత్తం నిజమంతా చెప్పేసినట్టుందిగా, అందుకే నోట మాట రావడం లేదు నీకు. చూడు, ఇక మ్యాడీకి నీకు శాశ్వతంగా బంధం తెగిపోనుంది. కొన్ని రోజులు మాత్రమే నువ్వు మ్యాడీకి భారీగా ఉండేది. తర్వాత కోర్టులో విడాకులు ఇచ్చాక నువ్వెందుకు కూడా పనిచేయవు అని అంటూ ఉంటుంది నాగవల్లి. అప్పుడు ఇక ఆ మాట విని, అయ్యో అత్తయ్య గారు, ఏంటి నన్ను అంత తక్కువ అంచనా వేస్తున్నారా? డివోర్స్ పేపర్స్ ఇచ్చేస్తే భయపడిపోయి ఇంట్లోనే ఉండి మూలను కూర్చొని కుమిలి కుమిలి ఏడుస్తాననుకుంటున్నారా? అది ఎప్పటికీ కూడా జరగని పని అని అంటూ ఉంటుంది చిన్ని అయితే. మా నాన్నని బంధించి మా నాన్నని చంపేయాలని నువ్వు నీ భర్త చాలా ఐడియాలో వేసుంటారు, కానీ అదేవి కూడా జరగలేదు. చివరికి మీరు ఎంత తెలివిగా మాట్లాడినా, ఎంత తెలివిగా మీ తెలివితేటలన్నీ ప్రదర్శించినా సరే మా నాన్న ఎక్కడున్నాడో కనిపెట్టాను, మా నాన్నని సురక్షిత ప్లేస్లోనే పెట్టాను అని అంటూ ఉంటుంది చిన్ని అయితే. అప్పుడే దేవా ఫోన్ తీసుకొని ఆ బాలరాజు గారిని ఎక్కడ దాచిపెట్టావని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక చిన్ని అయితే, మా నాన్నని ఇన్ని రోజులు నువ్వెంతో చింత్రహింసలు పెట్టావు, లేచి నడవలేని పరిస్థితికి మా నాన్నని తీసుకొచ్చావు. అలాంటి నీ దుర్మార్గాల్ని నేను బయట పెట్టకుండా ఎలా ఉంటాననుకుంటున్నావు? ఏదో ఓట్లు వేసి గెలిపించారులే, గెలిచిపోయాను, అలాగే అధికారం నా చేతిలోకి వచ్చేసిందని నువ్వనుకుంటున్నావు. నీ గెలుపుని నేను ఓటమిగా మారుస్తాను. నువ్వు నా తండ్రిని, నా తల్లిని ఎన్ని కష్టాలు పెట్టావో, వాళ్ళకి ఎంత ఆవేదనని మిగిల్చావో అంతకి 100 రెట్లు నీకు కలిగేలా చేస్తాను అని చిన్ని అయితే వార్నింగ్ ఇస్తుంది దేవాకి. అది విని నాగవల్లి షాక్ అయిపోతూ ఫోన్ అయితే పెట్టేస్తుంది. అప్పుడే ఇక అంటూ ఉంటాడు పక్కనే ఉన్న సుబ్బు అయితే, ఎందుకమ్మా దేవాని రెచ్చగొడుతున్నావు? మళ్ళీ ఏదో ఒకటి చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. ఆస్తి కోసం సొంత భార్యనే చంపుకున్న దుర్మార్గుడు నిన్నేం చేయకుండా ఉంటాడా అని అంటూ ఉంటాడు. సుబ్బు అయితే, అవునమ్మా, నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, కానీ అల్లుడు గారు విడాకులు ఇస్తే మాత్రం మేం కూడా ఊరుకోము. నువ్వేం తప్పు చేసావని నీకు విడాకులు ఇస్తారు అని అంటూ ఉంటుంది వాళ్ళమ్మ కూడా. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక చిన్ని అయితే ఒక నిర్ణయానికి వస్తుంది. ఇప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా నా భర్తని నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది. తర్వాత ఇక నాగవల్లి అయితే మ్యాడీ దగ్గరికి వెళ్ళి, నువ్వు విడాకులు ఇస్తున్నా విషయం తెలిసిపోయింది చిన్నికి, నన్ను మీ డాడీని నోటికొచ్చినట్లు తిట్టింది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాటలు విని నాగవల్లితో అంటూ ఉంటాడు, మ్యాడీ అయితే ఈరోజే లాయర్ గారు నోటీసులు పంపిస్తారు, ఎన్ని రోజులని ఎగురుతుంది, ఎగిరి తానికే కాళ్ళు నెప్పడతాయి అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. ఇక మ్యాడీ అలా అన్న తర్వాత అప్పుడు ఇక చిన్ని అయితే ఆఫీస్కి వస్తుంది. ఆఫీస్కి వచ్చిన చిన్నితో మ్యాడీ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి, మా అమ్మ నాన్నని ఏదో బెదిరించావంట, రోడ్డు మీదకి ఈడుస్తానని చెప్పావంట, అది నీ వల్ల కాదు అని అంటూ ఉంటాడు
మ్యాడీ అయితే ఎక్కడ నేను విడాకులు ఇచ్చేస్తానని కోపంతో నువ్వు మమ్మల్ని బెదిరించడానికి మాటలు చెప్తున్నావు, అంతే తప్ప నువ్వు వెళ్ళి అందరికీ కూడా మా గురించి చెడుగా చెప్పవు. నాకు తెలుసు, ఎందుకంటే ఒకవేళ చెడుగా చెప్తే మనిద్దరికి ఉన్న బంధం ఇంకా దూరం అయిపోతుందేమని నీ భయం. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీకు నేను విడాకులు ఇవ్వడం మాత్రం పక్కా, విడాకులు ఖచ్చితంగా ఇచ్చే తీరుతాను అని అంటూ ఉంటాడు మ్యాడీ. మ్యాడీ అన్న మాటలకి అప్పుడే ఇక చిన్ని అయితే అంటూ ఉంటుంది, చూడండి బాస్, ఇది ఆఫీస్ కదా, ఆఫీస్ విషయాలు మాత్రమే మాట్లాడుకుందాం, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది చిన్ని అయితే. ఆ చిన్ని అలా అన్న తర్వాత అప్పుడే ఇక మ్యాడీ కూడా ఏమీ మాట్లాడలేకపోతాడు. అప్పుడే ఇక చిన్ని అంటూ ఉంటుంది, నేను అందరి ముందు కూడా నిజాన్ని ఒప్పుకుంటే మీరు ఊరుకోరా, మీ అమ్మ నాన్న పరువు తీయకూడదా, చూస్తాను. నాకు ఇప్పటి వరకు కూడా ఈ విడాకులు ఇస్తానన్న మాట చెప్పలేదు, పైగా మారుతారు, అర్థం చేసుకుంటారని నేను కూడా చాలా ఎదురు చూశాను. కానీ ఈరోజు మీరు తీసుకున్న ఈ నిర్ణయం నాకు నచ్చలేదు అని అంటూ ఉంటుంది మ్యాడీతో చిన్ని అయితే. నీకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి, అసలు నువ్వు ఇష్టం లేకే కదా నేను ఇవన్నీ చేస్తుంది అని చెప్తూ ఉంటాడు మ్యాడీ. అలా చెప్పిన తర్వాత అంటే నన్ను ఎప్పటికీ కూడా క్షమించరా అని అడుగుతూ ఉంటుంది చిన్ని. ఎప్పటికీ కూడా క్షమించను, నువ్వు నా దృష్టిలో ఎంతో పెద్ద తప్పు చేశావు, ఒక నేరస్తుడి కూతురు వినువు అని అంటూ ఉంటే, మరి మా నాన్న ఎక్కడున్నాడో కనిపెట్టుకోవచ్చు కదా, మరి మా నాన్న నేరం చేసాడో లేదో తెలుసుకోవచ్చు కదా, నీ కన్న తల్లి ఎలా చనిపోయిందో నీకు తెలీదు, ఎవరో ఇద్దరు అలా చెప్పేసరికి నువ్వు కూడా మా అమ్మ ఇదంతా చేసిందని చెప్తున్నావు అని అంటూ ఉంటుంది చిన్ని అయితే. కానీ చివరికి నాకు విడాకులు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నావు చూడు, అది నచ్చలేదు, ఈ చిన్నీకి కోపం వస్తే ఏం చేస్తుందో నువ్వే చూద్దువు కానీ అని అంటూ ఇక చిన్ని అయితే బయటికి వెళ్తుంది. అప్పుడే ప్రెస్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు, మీ గురించే ఎదురు చూస్తున్నాము అని అడుగుతూ ఉంటే, అప్పుడే మీరేనా ఏదో మీటింగ్ పెడతామని పిలిపించారు అని అడుగుతూ ఉంటాడు మీడియా వాళ్ళైతే. అప్పుడే అవును, నేను ఎందుకు మీ అందరినీ పిలిపించానంటే నా భర్త ఎవరు, నేను ఎవరికి కోడలను మీకు బాగా తెలుసు, కానీ నా భర్త ఈరోజు నన్ను వదిలేయాలని అనుకుంటున్నారు అని అనగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మీరు దేవా గారి కోడలు కదా, ఆయన రాజకీయంలో ఉండి మినిస్టర్ పదవిలో ఉండి కోడల్ని ఇంత హింసిస్తున్నాడా, కోడలు కొడుకు ఇద్దరు విడాకులు తీసుకుంటూ ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు, అయినా పెద్దల సమక్షంలోనే కదా మీ పెళ్లి జరిగింది, దానికి ఆయన ఒప్పుకోవడం లేదా అని అంటూ మీడియా వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఇక శ్రేయ అయితే, ఆంటీ చూడండి ఆంటీ, ఆ చిన్ని ఎంత పని చేసిందా అని టీవీ ఆన్ చేస్తుంది. అలా టీవీ ఆన్ చేయగానే అప్పుడే ఇక అందరికీ కూడా చెప్తూ ఉంటుంది మీడియా ముందు చిన్ని అయితే. ఆ మీడియాలో వచ్చిన వార్తల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. దేవా అయితే ప్రజల్ని కాపాడుతానని చెప్పి ఇప్పుడేమో ఒక ఆడపిల్లని తన కోడలుగా ఒప్పుకోలేకపోతున్నాడు. ఆ దేవా ఇలాంటి వాడు రాజకీయంలో ఉండకూడదు అని మీడియా వాళ్ళందరూ తిరగబడతారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో మరి ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో, ఏం జరుగుతుందో అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.